నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బాలినేని శ్రీనివాస్ అండి. వైఎస్ఆర్‌సీపీకి చాలా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బంధువు వరుస. సో, అలాంటి బాలినేని అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీని అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తారని ఎవరు ఊహించలేదు. వదిలేశారాయన. సీనియర్ రాజకీయ నాయకుడు, తనదైన మార్కు కలిగిన నాయకుడు, మంచి నాయకుడిగా పేరున్న నాయకుడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ప్రశంసించిన సందర్భం ఉంది. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పటికీ కూడా. సో, అలాంటి బాలినేని మరి జనసేనలోకి వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న దామచర్లకి, ఈయనకి గొడవలు, గోలలు, ఫ్లెక్సీలు పెట్టకూడదు. ఇది అది చాలా అవమానాలు పడ్డాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా ఓపికగా నిలబడ్డాడు. ఎందుకు? పవన్ కోసం, జనసేన కోసం, సేనాని కోసం, సేనాని ఆజ్ఞ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ వదులుకుంటారా? వదులుకుంటే ప్రసక్తే లేదు. అందుకనే బాలినేనికి బంపర్ ఆఫర్ పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు. బాలినేనికి పవన్ శుభవార్త చెప్పారా? వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్, పెద్ద పదవి ఆఫర్ చేయడంతో పార్టీ మారాడని అప్పట్లో ప్రచారం. ఇంతవరకు బాలినేనికి పదవి లభించలేదు. జనసేనలో పెద్దగా ప్రాధాన్యత లేదనే పుకార్లు, బాలినేని యూటర్న్ తీసుకుంటున్నారని, తిరిగి వైసీపీలో చేరతారని కూడా కథనాలు వస్తున్నాయి. త్వరలో బాలినేనికి పదవి ఖాయమని టాక్ నడుస్తుంది. జాయినింగ్ టైంలోనే పవన్ హామీ ఇచ్చినట్టు టాక్. వచ్చే ఏడాది బాలినేనికి పదవి ఇస్తారని ప్రచారం. బాలినేనికి పదవి ఎట్టి పరిస్థితుల్లోని ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి ఇవ్వలేని పరిస్థితి అది. ఎన్ని ఉంటాయి జనసేన దగ్గర? కోకోళ్ళు ఉండవు కదా, వందల పదవులు ఉండవు కదా, ముగ్గురు పంచుకోవాలి. సరే, ఒక ప్లేట్లో మనం భోజనం పెట్టినప్పుడు తృప్తిగా తినాలంటే ఒకరు హ్యాపీగా తింటాం. అది నలుగురు తినాలో, ముగ్గురు తినాలో అంటే ఏంటి? అర్ధాకలే ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి జనసేనలో ఉంది కాబట్టి ఆచితూచి అడుగులేయాలి. సీనియర్లు ఉన్నారు, పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరొచ్చినా, మంచి వాళ్ళు వచ్చినా చెడ్డ వాళ్ళు అన్నది పక్కన పెట్టండి. మంచి చెడ్డ ఇక్కడ ప్రస్తావన కాదు. వేరే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి ఉంది. నాగబాబు గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇదే పరిస్థితి కదా. అరే, అన్నకి ఇచ్చుకున్నాడు, ఈయన పట్టించుకోవటం లేదు, మళ్ళీ మొదలైంది సామాజిక వర్గం అంటారు, ఇదంటారు, అదంటారు. అందుకనే ఆగినట్లుగా వస్తున్న సమాచారం కదా. సొంత బ్లడ్ అన్ననే పార్టీ కోసం సేవ చేసిన వాడినే ఆయనకి మరి ఏం చెప్పారు? మంత్రి పదవి ఇస్తే ఇలా ఇబ్బంది ఉంటుందండి. అయితే నాగబాబు గారే స్వచ్ఛందంగా అవసరం లేదు, మా తమ్ముడు ఇబ్బంది పడేది ఏది నాకు అవసరం లేదని ఆయనే చెప్తుంటాడు. పదవులేమి మాకేమీ అవసరం లేదు, మాకున్న ఫేమ్ మాకు కాదు అని. సో, ఆ రకంగానే బాలినేనికి ఇవ్వాలంటే ఆచితూచి అడుగులు వేయాలి. బాలినేనికి ఏది పడితే అది ఇవ్వలేరు. ఏ డైరెక్టర్ ఏదో ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. మంత్రి చేసిన వ్యక్తికి, సీనియర్ రాజకీయ నాయకుడికి సముచిత స్థానం ఇవ్వాలి. ఆ స్థానం ఇవ్వాలంటే అక్కడ ఉండాలి కదా. నువ్వు కూర్చో స్వామి అని చెప్పడితే ఎవరైనా చెప్పారనుకోండి, మనం అక్కడికి వెళ్ళాం, ఆడ కుర్చీ లేకుండా నువ్వు వెళ్ళి కూర్చో అంటే, కుర్చీ ఇస్తే ఉంటే నువ్వు వెళ్ళి కూర్చోమంటే గౌరవం. కుర్చీలో కూర్చోమన్నారు అని, ఏమీ లేకుండా నువ్వు వెళ్ళి కూర్చో అంటే కింద కూర్చుంటారా? అదే పరిస్థితి. ఈరోజు ఎక్కడున్నాయి ఆ పదవులు? ఆయనకి ఇచ్చి పదవి ఎక్కడున్నది? ఇది ఆలోచించాల్సింది. ఇక వైఎస్ఆర్ ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్గా పనిచేసిన బాలినేని 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు. వైఎస్ఆర్ క్యాబినెట్లో బాలినేనికి ప్రమోషన్. 2009లో రెండోసారి గెలుపుతో మంత్రివర్గంలో చోటు. రాజశేఖర రెడ్డి మరణంతో మంత్రి పదవి వదులుకున్న బాలినేని జగన్ వెంట అడుగులు వేసిన సీనియర్ లీడర్. ఇక 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ. మంత్రి పదవికి తొలగించేసరికి జగన్పై మనస్తాపం. మంత్రి పదవిని ఆయన తొలగించారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన మంత్రి పదవే త్యాగం చేసి వచ్చాడండి. నిబద్ధతమైన రాజకీయ నాయకుడు. సరే, కొంతవరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో విమర్శించో, ఏదో ఇబ్బంది పెట్టో, ఒకసారి భరిస్తాం, 2 సార్లు భరిస్తాం, 3 సార్లు భరిస్తాం, 4 సార్లు భరిస్తాం. ఇంక అదే పనిగా తెల్లారు లేచిన దగ్గర నుంచి మనల్ని ఇబ్బంది పెడితే చేస్తున్నాడు, నీకు నమస్కారం రా బాబు అని వదిలేస్తాం. అదే పరిస్థితి అయిందేమో. లేకపోతే మంత్రి పదవి వదిలేసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసిన ఆయన్ని వదిలేసి బయటకు వచ్చారంటే అర్థం ఏంటి? ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమితో పునరాలోచనలో పడిన బాలినేని వైసీపీలో తగిన గౌరవం దక్కలేదని భావించి జనసేనలో జాయిన్. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో యూటర్న్ తీసుకుంటున్నారని మళ్ళీ ప్రచారం. తిరిగి వైసీపీలో జాయిన్ అవుతారంటూ సోషల్ మీడియాలో పుకార్లు. ఇక బాలినేనికి పవన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. వచ్చే ఏడాది బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తారని సమాచారం. పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ. వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరిన పలువురు ఎమ్మెల్సీలు. కోర్టు ఆదేశాలతో వారి రాజీనామాలు మండల చైర్మన్ ఆమోదించే అవకాశం. ఇక ఎమ్మెల్సీ పదవి నేను ముందు చెప్పినట్లుగా ఆయన సముచిత స్థానం ఇవ్వాలి. ఎమ్మెల్సీ పదవులు చాలా వస్తున్నాయి. అందులోది ఒకటి బాలినేనికి ఇస్తారని చెప్పి వస్తుంటాం. ఎందుకంటే ఇలాంటి సీనియర్ నాయకులు రాజకీయ పరంగా కూడా ఒక ప్రాంతం మీద పట్టున్న వాళ్ళు జనసేనకి ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేనకి ఇలాంటి వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగానే ఆలోచన చేస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఇక వైసీపీకి తగినంత సంఖ్యాబలం లేదు. ఖాళీ అయిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకే వర్తిస్తాయి. ఇక జనసేన తరపు బాలినేనికి అవకాశం పవన్ ఇస్తున్నారంటూ ప్రచారం.
వాళ్ళు శ్రేణులో ఎవరైతే బాలినేని గారి శ్రేణులో ఎందుకన్నా నువ్వు వెళ్ళావు, నీకు అక్కడ ఏం ప్రాధాన్యత లేదు, ఓ పక్క టీడీపీ ఎమ్మెల్యేతో ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి, చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటాయండి, అందరికీ పడాలని లేదు. సరే నేను ముందుగా చెప్పినట్లుగా మనస్తాపానికి గురి చేసి ప్రతిరోజు ఇబ్బందులు పెట్టి ఇప్పుడు మనకి గౌరవం లేని చోట ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎంతో కాలం నిలబడలేరు. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిన అంశం ఇది. మనం గౌరవంగా ఉన్న వాళ్ళమి ఆత్మగౌరవం కాపాడుకోవడానికి గౌరవం లేని చోటకి ఒకసారి వెళ్ళగలం, రెండోసారి వెళ్ళగలం, మూడోసారి మన మనసు ఒప్పుకోదు. ఆత్మగౌరవం అమ్మ వద్దులే ఇంకొద్దులే మనకి నచ్చదు అని చెప్పి బాలినేని డైరెక్ట్గా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కాబట్టి అందులోకి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళకి పవన్ అన్యాయం చేయడు. ఎమ్మెల్సీకి ముహూర్తం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది అంటే ఇంకా రోజులు ఉన్నాయి అంతే. ఇంకేంటి డిసెంబర్ మాసం అయిపోతున్నది కాబట్టి కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ బంపర్ ఆఫర్ బాలినేనికి.